హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రభుత్వాలను చూసి ప్రజలు భయపడకూడదు, ప్రజల్ని చూసి ప్రభుత్వాలు భయపడాలని ఒక రచయిత చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని చూసి ప్రజలు, కార్మికులు, ఉద్యమకారులు ఎవరైనా సరే భయపడాల్సిందే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పట్టించుకోకపోతే నిరసనలు తెలపడం ప్రజల కనీస హక్కు. ఈ హక్కును గత సర్కారు అణచివేసిందనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. కానీ గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే చెప్పిన నీతులకు చేతులకు పొంతనే లేదని నిరూపితమైంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన ధర్నా చౌక ఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో అంశాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ, భవన నిర్మాణ, విద్యుత్, ఆర్టిజన్స్, మున్సిపల్, విఆర్ఏలు ఉద్యమ బాట పట్టారు. అసెంబ్లీలో తమ సమస్యలపై చర్చకు వస్తే దానికో పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ ధర్నాలు, నిరసనలపై గత ప్రభుత్వం లాగానే రేవంత్ సర్కారు కూడా ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా ఇచ్చిన 7వ గ్యారంటీని ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పని ప్రదేశంలో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కల్పించడం, ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనాలు చెల్లించడం, అక్రమ తొలగింపులు తదితర అంశాలపై కార్మిక చట్టాలు ఏర్పాటు చేసి హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, మరింత మెరుగైన సేవలు అందించి కార్మికుల పక్షాన నిలుస్తుందని 11వ అంశంగా స్పష్టంగా పేర్కొంది. దీంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వచ్చేలాగా చర్యలు తీసుకొని శ్రమ దోపిడీకి గురి కాకుండా చర్యలు చేపడతామని చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లిస్తామని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీనిచ్చింది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తిస్తామని, మున్సిపల్, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, వైద్యారోగ్య రంగాల్లో పనిచేసే వారికి వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొంది. భవన నిర్మాణ కార్మికుల బోర్డును పటిష్టం చేసి సామాజిక భద్రత కల్పిస్తామని, ఓనర్ కమ్ డ్రైవర్ స్వయం ఉపాధి కోసం పనిచేస్తున్న ఆటో డ్రైవర్లకు 50,000 వరకు, ఓనర్ కమ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లకు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఆటో అండ్ ప్రైవేట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందిస్తామని, బీడీ కార్మికులందరికీ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామని వివరించింది. బీడీ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొస్తామని, ఎన్ఎంఆర్, డైలీ వేజ్, కన్సాలిడేట్ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం సహా ఇతర చట్టబద్ధ హక్కులను అమలు చేస్తామని, ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నది. అసంఘటిత రంగ కార్మికులకు నగరాల్లో, పట్టణాల్లో నివాస వసతి, వారు నివసిస్తున్న కాలనీల్లో, బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి వాటిని తక్షణం ప్రాధాన్యం ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం కొత్త చట్టాలు తెస్తామని, మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు నైట్ షిఫ్ట్లలో పనిచేయకుండా నియంత్రించాలని, యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీపుల్స్ మేనిఫెస్టోలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలల కాలం దాటింది. ఎన్నికల సందర్భంగా వాళ్ళిచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైనవి. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఈ కాలంలో వివిధ రంగాల కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి, మంత్రులకు దండాలు పెట్టిర్రు. అయినా వారికి ఫలితం దక్కలేదు. వారి సమస్యల పరిష్కారానికి పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేపట్టిర్రు. ఆ ఆందోళనలను బాధ్యతాయుతంగా పరిశీలించి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ 6 గ్యారంటీలకు హామీనిస్తే
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి 7వ గ్యారంటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీని ఇస్తున్నానని స్వయంగా ప్రకటించారు. 2023 డిసెంబర్ 7న ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూనే మరోవైపు ప్రగతి భవన్కు గత ప్రభుత్వం వేసిన ముండ్ల కంచెలను కూలగొట్టిస్తూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రారంభమైందని ప్రకటించుకున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవి ఆదిలోనే అంతమైనట్టుగా కనిపిస్తున్నాయి. 2025 మార్చి 21న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హమాలీ, బీడీ, భవన నిర్మాణం, ప్రైవేటు మోటార్ ట్రాన్స్పోర్ట్ తదితర అసంఘటిత రంగ కార్మికులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు అనుమతినిస్తామని చెబుతూనే చివరి నిమిషంలో నిరాకరించారు. ఆ రోజు రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కార్మికుల ఇళ్లపై పడి అర్ధరాత్రి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళిపోయారు. హైదరాబాద్ చేరుకున్న కొద్ది మందిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. ఇది కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడికి నిదర్శనం. ఈ ఘటన ముఖ్యమంత్రి గారు ఇటీవల రవీంద్ర భారతిలో మీడియా సాక్షిగా మాట్లాడుతూ తమ పాలనలో ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కును, స్వేచ్ఛను ఇచ్చామని, నాయకుల ఇళ్లకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయడం తమ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని చెప్పి ఒక్కరోజు కూడా గడవక ముందే జరగడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఒక్క ఘటనే కాదు, ఇలాంటి ఘటనలు తెలంగాణలో అనేకం చోటు చేసుకున్నాయి. 2024 డిసెంబర్ 17న గ్రామ పంచాయతీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఇచ్చిన అనుమతిని అర్ధరాత్రి రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పంచాయతీ కార్మికులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేశారు. రైతు సమస్యల మీద ఆందోళన చేసేందుకు అనుమతి కోరిన రైతు సంఘాలకు కార్యక్రమం నిర్వహణకు ముందే ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతినిచ్చారు. అయితే అప్పటికే రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. వీఆర్ఏలు ధర్నా చేసుకునేందుకు అనుమతి సైతం నిరాకరించారు. 2025 మార్చి 22న కేంద్ర కార్మిక సంఘాలు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్లో ధర్నాకు పిలుపునిచ్చాయి. ఆ ధర్నాకు హైదరాబాద్లో అనుమతిచ్చి కొత్తగూడెం, ఇల్లందు, సంగారెడ్డి ప్రాంతాల్లో కార్మికులను అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని తమ గోడు ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వచ్చిన ఆశాలను హైదరాబాద్ నరి రోడ్డుపై కర్కశంగా అణచివేశారు. పోలీసుల తోపులాటలో స్పృహ తప్పిపోయిన మహిళా కార్మికులకు వైద్య చికిత్స కూడా అందించలేదు. మార్చి 24న మధ్యాహ్న భోజనం కార్మికుల ధర్నాకు అనుమతి ఇచ్చారు. కానీ ముందు రోజు మధ్యాహ్నం నుండే జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగించారు. రాష్ట్రంలో సీఎం ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా అక్కడ సిఐడియు నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రమంతా అసెంబ్లీ జరిగిన వారం 10 రోజుల పాటు సిఐటియు నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలు చేయటం చేశారు. రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వైస్ ఛాన్సలర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆచరణలో గత ప్రభుత్వం లాగానే కార్మిక పోరాటాలు, ఆందోళనలపై నిర్బంధం, ఆంక్షలు విధించడం దుర్మార్గం. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు పౌరులుగా కార్మిక వర్గానికి ఉంది. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. కార్మిక వర్గ పోరాటాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును మార్చుకోవాల్సిందే. ప్రస్తుతం కొనసాగిస్తున్న నిర్బంధాన్ని, ఆంక్షలను ఎత్తివేయాలి. గతంలో అంగన్వాడీ పోరాటాన్ని అణచివేసి గుర్రాలతో తొక్కించి లాఠీ చార్జీ చేయించిన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి నియంతృత్వ పాలన సాగించిన బీఆర్ఎస్ను కార్మిక వర్గం గడగడలాడించి గద్దెదించిన చరిత్ర కార్మిక వర్గ పోరాటాలకు ఉంది. ఈ చరిత్రను తెలుసుకోవాలి. గత పాలకుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రజా కార్మికోద్యమాలను గౌరవించి సమస్యల్ని పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా తీరు మార్చుకోకపోతే కార్మిక వర్గం ప్రభుత్వాన్ని మార్చగలదు. తస్మాత్ జాగ్రత్త.